ఈపీ బ్రో దీనమ్మా మౌస్ తీసి అట్లా ఇసిరే అనిపిస్తాడు మా గిల్ లీడర్ని ఏమంటా చేరుకొట్టుకుంటావా బయటికి రా ఒకసారి ముందుకు తీసుకెళ్ళాం నా పొరుగు మొత్తం పోయింది ఇవాళ ఎలాగైనా నేను రివెంజ్ తీసుకునే వెళ్తాను 1 vs 1 కొడతాను చెప్పు కుక్కలు కొట్టినట్టు కొడతాను అతను గాజులేసి కూర్చోాలని చూడాలా అంతే బాలేందుకు బ్రో నార్మల్ గా వచ్చి కొట్టి నిజానికి ఆపోనెంట్ 6 బీసీ ప్లేయర్లు షాట్ కరెక్ట్ బైమా షాట్ కరెక్ట్ బైమా షాట్ కరెక్ట్ బైమా చలో గైస్ అందరికి హాయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద మళ్ళీ ఒక కొత్త వీడియో గైస్ ఈ రోజు ఒక వీడియో ఏంటంటే నాకు తెలిసి మీరు thumbnail ఒక విషయం పర్టికులర్ గా అబ్జర్వ్ చేసి ఉంటారు అది ఎవరో కాదు మనకైతే ఎప్పటి నుంచో ఎన్ని ఛానల్ నుంచో నేను పెట్టిన ప్రతి ఛానల్ లో తప్పుడు కంటెంట్ ఉంటుందన్నమాట ఎందుకంటే అన్నిసార్లు కెలికించుకుంటాడు అన్నిసార్లు ఓడిపోతాడు కానీ ఈసారి నిజంగానే ఇది ఒక పెద్ద ఛాలెంజ్ అనే చెప్పాలి ఎందుకు ఏంటి అంటే ఒకసారి మీరు అతను పెట్టిన వీడియో చూడండి మాత్రం నేను అస్సలు మర్చిపోలేదు దగ్గర 900 కామెంట్స్ పెట్టించో నా పొరుగు మొత్తం పోయింది ఇవాళ ఎలాగైనా నేను రివెంజ్ తీసుకునే వెళ్తాను ఒక్కరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు 6 స్టీమర్లు వేసుకుని వస్తున్నాను నీకు దమ్ము ధైర్యం ఉంటే ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి చూపి నీకు భయం వేస్తుంది నాకు తెలుసు నువ్వేం పడతావులే గానీ పొరపాటును కానీ ఓడిపోయావా నువ్వు నేనే దగ్గరుండి మరి 6 ఛానల్స్ తీసుకుని వీడియో పెట్టిస్తాను ఏం చేసుకుంటో చేసుకో యాక్సెప్ట్ చేయి నీకు చూసారు కదా గైస్ తనైతే ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తున్నాడు గైస్ ఓపెన్ గా నేను చాలా సార్లు ఓడిపోయాను నాకైతే పరుగు పోయినట్టు అయింది చాలా మంది నువ్వు డేవ్జితో ఓడిపోతున్నావు అది ఇది అని చెప్పి చాలా మాట్లాడుతున్నారు ఎందుకంటే గైస్ మళ్ళీ చెప్తున్నా లవ్ యూ ఆల్ ఎందుకంటే అతను అలా ఎందుకు ఫీల్ అవుతున్నారు అంటే వీడియోస్ చాలా మంది చూస్తున్నారు అది జస్ట్ మీ సపోర్ట్ వల్లే లవ్ యూ ఆల్ గైస్ ఓకే గైస్ దానికోసం తనేం చేస్తారంటే తన ఫ్రెండ్స్ అయిన 5 స్ట్రీమర్ అంటే దీనితో కలిపి టోటల్ 6 స్ట్రీమర్స్ ని తనైతే తాగబోతున్నాడు అనమాట అది కూడా ఎవరితో నాతో 1 vs 6 కి నాకు అర్థం కాలే గైస్ నేనే నిజానికి మన మెయిన్ ఛానల్ లో గేమ్ ప్లే వీడియోస్ అప్లోడ్ చేసి ఇట్స్ బీన్ ఒక 3 to 4 months అయింది ఎందుకంటే మనం చాలా వేరే కంటెంట్స్ మీద ఫోకస్ చేస్తున్నాం కాబట్టి నాకు అసలు టైం పట్టింది ఓకేనా నేను గేమ్ ప్లే అంతగా కంటెంట్స్ అయితే అప్లోడ్ చేయలేనమాట తమ్ముడు వచ్చి గెలికించుకున్నాడు 1 vs 6 కోసం మనం వదులుతామా మనం ఎందుకు వదులుతాం గైస్ అలాగే మీకు విషయం చెప్పాలన్నమాట నేనైతే చాలా సీరియస్ చెప్తున్నా మన ఇన్స్టాగ్రామ్ లో అయితే 300k ఫాలోవర్స్ చాలా దగ్గరలో ఉన్నాం సో వాళ్ళని ఏమన్నా ఫాలో అయిపోతే వెళ్ళి ఫాలో అయిపోండి అలాగే గైస్ మన మెయిన్ ఛానల్ ని 2 million సబ్స్క్రైబర్స్ మనం చేయాలన్నమాట నా టార్గెట్ ఇది ఓకేనా ఇయర్ లోపు అనుకుంటున్నా నా బర్త్డే ఏప్రిల్ లోపు 2 million చేయాలి బట్ చేద్దాం ఖచ్చితంగా చేద్దాం మనం అయితే సో మిస్ అవ్వకండి వెళ్ళండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వడం మర్చిపోకండి మన తమ్ముడైన స్మార్ట్ అయితే నేను నిజాన్ని చెప్తున్నా గైస్ నేనైతే ఎంత సీరియస్ కొడతా అంటే నాకు ఏదైతే నవ్విండో అది నాకు ఇంకా మైండ్ లో ఉంది నాకు నచ్చలా టు బి ఫ్రాంక్ ఏదో ఎగతాళిగా ఏదో సర్కాస్టిక్ గా ఏదో అట్లా చీప్ గా మాట్లాడినట్టు అనిపించింది కాబట్టి ఈ తమ్ముడికి ఒక ఫుల్ స్టాప్ పెడదాం అని చెప్పి ఒక కంటెంట్ చేస్తున్నా కాబట్టి ఇతను ఒకటే కాదు తను తెచ్చి 6 స్ట్రీమర్ల అగేన్స్ కూడా మనైతే 1 vs 6 ఆడబోతున్నాం సో చూద్దాం ఏం కథ ఎలా అవుతుంది అని చెప్పి సో ఏం మ్యాజిక్ మనం అయితే వీడియోకి అయితే వెళ్ళిపోదామా సో చూసి మాత్రం మీరు చూస్తారు డామీ షెఫ్ గేమర్ తమ్ముడికి ఈరోజు ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి నేనైతే ఐడి తీసుకున్నా ఐడి పెట్టి తమ్ముడికి రిక్వెస్ట్ కూడా పెట్టడం జరిగింది బ్రోనైతే ఇన్వైట్ చేస్తా ఎలా మాట్లాడతాడో చూద్దాం ఆ 6 స్ట్రీమర్స్ ఎవరు ఏంటి చూడాలి గైస్ ఓకేనా 1 vs 6 చాలా రోజులైంది కొవ్వు బ్రో రిజెక్ట్ చేస్తాడు ఏం చేసేది యాటిట్యూడ్ చూపిస్తాడా బల్బ్ ఎట్లా సిస్టర్ హలో సిస్టర్ ఎట్లా సిస్టర్ బల్బ్ ఎట్లా నేను అక్కడ రిజల్ట్ కొడుతుంటే పెడతానే ఉంటున్నా లేదు సిస్టర్ నేను నా పాయింట్ ఏంటంటే బ్రో సారీ బ్రో అంటే మీరు అమ్మాయి క్యారెక్టర్ పెట్టుకోవచ్చా సిస్టర్ సరే తమ్ముడు వినబడుతున్నా తమ్ముడు ఒక మాట చెప్పు నాకు చచ్చిపోయిన పాము లాగా ఎన్నిసార్లు చచ్చిపోతావు నాకు అర్థం కాదు నువ్వు ఎన్నిసార్లు కొట్టావని సిస్టర్ నా వాయిస్ వస్తుందా బ్రో మర్యాదగా మాట్లాడనవసరం మర్యాద కోల్పోతావు నిజం చెప్తున్నా సరే నేను బ్రో ఒక మాట చెప్పు బ్రో మేము అరుస్తాం బ్రో కానీ నేను చెప్పేది ఏంటంటే మీకు అది మర్యాద కదా ఇప్పుడు మీరు ఏ క్యారెక్టర్ పెట్టారు నా క్యారెక్టర్ కదా ఇప్పుడు అమ్మాయి అనకుండా అబ్బాయి అంటారా నేను ఫ్రెండ్ ఎలియస్ కింద ఫ్లవర్ అని పెట్టుకోవచ్చా నేను పెట్టుకోవచ్చా బ్రో అయితే మిమ్మల్ని అది నేను చెప్పినాను మామూలుగా మీరు చెప్పడమే బ్రో కానీ నేను పెట్టుకుంటా బ్రో బయటికి మాట్లాడుతున్నావు బ్రో నువ్వు ఎక్స్ట్రా చెప్పు చెప్పండి బ్రో 1 vs 1 కొడతాను చెప్పు కుక్కను కొట్టినట్టు కొడతాను
బ్రో ఒక మాట చెప్తే ఏమనుకోవద్దు, నా సబ్స్క్రైబర్స్ లో చిన్న పిల్లల నుండి పెద్దోళ్ళ దాకా కాదు, చిన్న పిల్లోడు కూడా నిన్ను కొడతాడు. ఇలాంటి కౌలు చాలా విన్నాను నేను. నువ్వు చెప్పేది కాదు గైస్, ఎంత మంది వాడిని నిజంగానే కొట్టగలరు అర్థమైందా? ఈ యొక్క రెడ్ ఫ్లవర్ ఎంత మంది కొడతారు నిజంగానే, వాళ్ళు ఒకసారి కామెంట్ చేయండి. బ్రో బ్రో సారీ సిస్టర్, బ్రో సారీ బ్రో సారీ గైస్, ఓకే సారీ బ్రో. గైస్ ఎంత మంది కొట్టగలరో వాళ్ళు ఒకసారి కామెంట్ చేయండి, ఓకేనా? మిస్ అవ్వకండి, వెళ్ళండి. నేను పిలుస్తాను కొంచెం నీది కాన్ఫిడెన్స్ గట్రా అన్ని జోబ్ లో పెట్టుకో, అర్థమవుతుందా? నువ్వు ఏదో కొట్టేసినట్టు ఏదో 1v6 ఆడేస్తాడంట మనగాడు, నాకు అర్థం కాదు. అవును బ్రో, నేను మొనగాన్ని నువ్వు ఆడదు. అరే మాయా, హలో ఫ్రెండ్స్ బ్రో. నీ ప్రాబ్లం మీరు మాయ చెప్పాను కదరా. బ్రో ఒక్క నిమిషం బ్రో, నాకు ఒక డౌట్ ఉంది. అంటే ఇప్పుడు మీరు ఏదైతే ఉన్నారో మీరు రికార్డ్ చేస్తున్నారా? ఏం లేదు బ్రో, చేస్తున్నారు బ్రో, భయం ఎందుకు చేస్తున్నారు? రికార్డ్ చేస్తాం బ్రో, రికార్డ్ చేస్తున్నాం బ్రో. రికార్డ్ ఎంత ప్లాన్ అంటే ఓడిచి రికార్డ్ చేసి అప్లోడ్ చేసి బరువు తీయాలా అని చెప్పి స్మార్ట్ పేరు బ్రో. స్మార్ట్ బ్రో, నీకు ఏదైతే నేను పేరు పెట్టినా తప్పు కాదు. మీయోడే పెద్ద తిక్క బ్రో, మీయోడే పెద్ద సైక్, అర్థమైందా? రెచ్చగొడుతున్నారంట మా వాడిని, మామూలు కాదు బ్రో. గాల్లో పోయి రంగని తీసుకొని పూసుకుంటాడు మీయోడు, అర్థమైందా నీకు? బ్రో మాకు తెలుసు బ్రో, స్మార్ట్ మైక్ ఎక్కువ మాట్లాడుతున్నావు బ్రో నువ్వు. నేను ఎక్కువ మాట్లాడుతున్నా బ్రో, ఎక్కువ మాట్లాడుతున్నావు. నువ్వు ఏ ధైర్యంతో మాట్లాడుతున్నావు బ్రో? ఏదైతే తమ్ముడు ఈ సిస్టర్ ఉన్నాడు అని చెప్పి ధైర్యంతో మాట్లాడుతున్నావు. మా మాయన ధైర్యంతో మాట్లాడుతున్నా బ్రో. మీ మా ఆయన ఎన్నోసార్లు చెక్ చేసిన బ్రో, నువ్వు సరే బ్రో ఒక్క నిమిషం మాట్లాడు. స్మార్ట్ బ్రో అదో నువ్వు నోరు అదుపులో పెట్టి. సరే బ్రో బ్రో నేను బ్రోనే పిలుస్తా బ్రో. సరే బ్రో నాకు భయం వేస్తా బ్రో, నేను బ్రోనే పిలుస్తా, ఓకేనా? సరే బ్రో, మీకు ఫ్లాగ్ ఇస్తా బ్రో, మీరు ఇంకా మీ ఫ్రెండ్స్ ఇన్వైట్ చేయండి బ్రో. సారీ ఒక్క నిమిషం బ్రో, అంటే బై మిస్టేక్ చేస్తా, ఒక్క నిమిషం. ఓకే ఇన్వైట్ చేయండి మాయా. చేసినట్లేదు నిజంగా చెప్తున్నా, చెయ్యి గానీ నోర్లు గానీ అస్సలు అది ఇంకా కొన్ని రౌండ్లు ఇద్దామని చెప్పి ఆలోచన ఉన్నా యూట్యూబ్ అని చెప్పి ఇప్పుడు జీరోలో పెట్టి మింగుతాం బ్రో, నిజం చెప్పి. నాకు ఒక మాట చెప్పు, ఆ గ్యాప్ లో అమ్మాయి కేటర్ మార్చేసావే? నా ఇష్టం, కిక్ చేసిన గ్యాప్ నువ్వు నాకు చెప్పండి, నా ఇష్టం బ్రో. నీకు అసలు ఏం తెలుసు చెప్పు? నాకేం తెలియదు బ్రో, నేను కొట్టమే వచ్చి బాగా ఊపులో ఉన్నారు గైస్, బాగా రికార్డింగ్ బాగా ఊపులో ఉన్నారు. తగ్గిస్తా బ్రో, తగ్గిస్తా దగ్గర సరే మీరే తగ్గిస్తారా? ఓకే తగ్గించుకుంటా బ్రో, తగ్గించుకుంటా. సిద్ధు నువ్వేనా అది? సిద్ధు గైస్, సిద్ధు ఇప్పటికి చాలా సార్లు కంటెంట్ వచ్చాడు. తుఫాన్ తో ఒకసారి ఆడాడు, చాలా మందితో ఆడాడు. సిద్ధు ఒక మ్యాచ్ చెప్పు. స్మార్ట్ నాతోనే మ్యాచ్ అని చెప్పి నీకు తెలుసా? అది చెప్పాడా నీకు? లేదు ఇప్పుడు చెప్తున్నాడు, నాతోనే మ్యాచ్ అని చెప్పాడు, లేదంటే ఏదో 1v6 చెప్పలేదు. నేను మ్యాచ్ వస్తావా రావని చెప్పి నిజం చెప్తానా గైస్? స్మార్ట్ ఎంత తమ్ముడు, నిన్నే చెప్తానా గైస్, వీడు ఎంత చిల్లర్ అంటే వాళ్ళకి నా పేరు కూడా చెప్పకుండా జస్ట్ నార్మల్ గా ఇట్లా బ్రో. నేను తోపని కాదు బ్రో, నేను తోపు కాదు, నేను భయపడి కూడా చెప్పట్లేదు. అట్లీస్ట్ నువ్వు పేరు చెప్పి తీసుకురావాలిగా. క్లారిటీ వచ్చింది నాకు. ఇప్పుడు అందరు పీసీ ప్లేయర్స్ ఉంటే, సిద్ధుగాడు ఉంటే నువ్వు ఓడిపోతావనా? వాడు గుడికి దేవుడు పుట్టిస్తేనే పుట్టిండా, మనిషి ఎవరైనా పుట్టిండా? అట్లా మాట్లాడడానికి సరే బ్రో, మీరే తప్పు, మీరే పెద్దది, మీరే పెద్దతో మీరే తప్పు, ఓకేనా? అరే 1v6 ఆడతాడంట్రా బాబు, నాకు అది మతిలేదు. సరే వినబడుతున్నా? ఇంకొక మాట చెప్తా బ్రో, ఏమనుకో కదా, ఒకే మాట చెప్తా అంతే, ఇంకేం మాట్లాడు బ్రో. నీకంటే పెద్ద చిల్లర్ మ్యాన్ నా ప్రపంచంలో ఎక్కడ ఎవరిని బ్రో. నా గిల్లీడర్ అయినా నా గిల్లీడర్ ఓకే బ్రో, నీకంటే గిల్లు కూడా ఉందా బ్రో? ఏంది బ్రో అట్లనే ఒకే మాట? సరే బ్రో, నీ గిల్లు చాలా చాలా బ్రో. నాకు నిజం చెప్పినా బ్రో, మీతో మాట్లాడే ఇన్వేషన్ అర్థమైంది. మీరు ఎంకరేజ్ చేస్తారు, నేను ఎంకరేజ్ చేసి ఇన్వైట్ చేయను మిమ్మల్ని. ఒక్కటే సారీ కట్టుకొని రెడీగా ఉండు బ్రో, నేను వస్తా బ్రో. అవును బ్రో, రెడీ బ్రో. బ్రో నువ్వు ఓడిపోతే నువ్వు కట్టుకుంటావా చెప్పు బ్రో? నేను ఎక్కువ టైం వేసాలనుకోట్లా బ్రో. మీరిద్దరు బ్యాక్ వెళ్ళొచ్చు బ్రో, నువ్వు కూడా వెళ్ళొచ్చు బ్రో, అంత కూడా బ్రో. గైస్ మొత్తం తమ్ముడు కాస్త బ్యాక్ వెళ్ళడం జరిగింది. గైస్ నిజం చెప్తానా కదా, నేను ఇంత ఓవర్ గా మాట్లాడాల్సిన అవసరం నిజానికి లేదు.
ఫ్యాక్ట్ నిజానికి లేదు. కానీ నాకేంటంటే అతను గుడున్నప్పుడు మనం తక్కువగా మాట్లాడామంటే వాడు ఎక్కువ మాట్లాడతాడు, నాకు అది నచ్చదు. కాబట్టి నేను ఎక్కువ మాట్లాడే గానీ లేదంటే నేను ఎక్కువ మాట్లాడేటోని కాదు. ఓకేనా? పాయింట్ ఏంటంటే ఆ సిద్ధు వాళ్ళు వీళ్ళు ఎవరైనా సరే వాళ్ళు తెలుసు బ్రో, సిద్ధు తెలుసు నాకు. వీడు నా పేరు కూడా చెప్పకుండా తీసుకొచ్చారంటే ఇప్పుడు ఎంత బ్రో నాకు అర్థం కాదు. పెద్ద సైకోడు బ్రో నిజంగానే. గైస్ నాకు ఒక్క క్వశ్చన్ అడగాలనుంది, నా సబ్స్క్రైబర్స్ లో ఎంత మంది, నాకు తెలుసు నా సబ్స్క్రైబర్స్ అందరికి మంచి గేమ్ ప్లే వచ్చని చెప్పి, నా సబ్స్క్రైబర్స్ లో ఎంత మంది స్మార్ట్ ని 1 vs 1 లో ఈజీగా ఒక రౌండ్ ని కొడతా బ్రో అనేటోళ్ళు ఎంత మంది? 0 లో పెట్టి కొట్టాలి. మళ్ళీ చెప్తానా, 1 రౌండ్ కూడా ఇవ్వకూడదు, 0 లో పెట్టి కొట్టే సత్తా నాకుంది బ్రో. కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను అని చెప్పి. ఓకేనా? మిస్ అవ్వకండి. నేను ప్రతి ఒక్కరు కామెంట్ చూస్తే నేను కామెంట్ చేయండి. ఏమై చిక్కున్నా నేనైతే ఫస్ట్ వెళ్ళి రూమ్ క్రియేట్ చేస్తా. మాయా చూసావా నేమ్ ఏ నేమ్ ఉందో, రూమ్ నేమో పైన చూడు ఒకసారి, పైన చూడు 1 బాయ్ వర్సెస్ గర్ల్ అని పెట్టాడు. పిచ్చరా బాబా పైన చూడలే. ఇక్కడ అదే కదా, ఆయన ఇటు సైడ్ పంపిద్దాం, మనం ఇటు సైడ్ వెళ్దాం. ఆయన గర్ల్ అయింటారులే, మనం బాయ్స్ అయింటాంలే. నువ్వే అనుకుంటా గర్ల్, నువ్వే అనుకుంటా గర్ల్. అక్కడ నువ్వు తీస్తున్నావురా. సిస్టర్ స్టార్ట్ అంట. అరే నిన్నేరా, అరే చూడరా. గైస్ ఫైనల్ గా చెక్ చేసుకోవచ్చు. మొత్తానికైతే ఆపోనెంట్ లో 6 స్ట్రీమర్స్ అయితే రావడం జరిగింది అనమాట. ఆపోనెంట్ లో ఏదైతే రెడ్ ఫ్లోర్ ఉన్నాడో తమ్ముడు అది స్మార్టే. ఓకేనా? నేను ఒక రిక్వెస్ట్ ఉంది, నేను చెప్తాను మీకు సెంటర్ లో. రాకేష్ బ్రో అందరు స్ట్రీమర్స్ గైస్, సిద్ధు ఒక నాకు తెలిసి ఇంకెవరు నాకు అంతగా తెలియదు అనమాట, అందరు స్ట్రీమర్లే. కాబట్టి చూద్దాం గైస్. ఆపోనెంట్ లో టైటిల్ అయితే 1 boy vs 1 girl అని పెట్టా. ఆఫ్ కోర్స్ ఆ 1 girl పైన ఉన్న మన సిస్టర్ కి రెడ్ ఫ్లవరే. ఇప్పుడు అరే నువ్వు ఒకసారి స్టార్ట్ పెట్టి మాయా, స్టార్ట్ చేస్తాడేమో. నిజాన్ని చెప్పాలంటే వాళ్ళ దగ్గర కాస్త వాళ్ళు పెద్ద ప్లేయర్లే. ఓకేనా? నిజానికి ఆపోనెంట్ 6 పీసీ ప్లేయర్లు. పెద్ద విషయమే, నేనేం మాట్లాడుకోవాలనుకోవట్లేదు, డైరెక్ట్ గా గేమ్ ఆడాలనుకుంటున్నా. ఓకేనా? సీరియస్ గా ఆడదాం, తగ్గేదిలే. 1v6 లేదు, 1v1 గర్ల్ అని ఉంది, 1v1 గర్ల్ అని ఉంది. బ్రో ఎవరైనా వాల్ తీసుకుంటే ఇవ్వండి ప్లీజ్. వాల్ ఎందుకు బ్రో, నార్మల్ గా వచ్చి కొట్టే. ఓపెన్ గా ఆడేసే, వాళ్ళు కూడా వస్తారా? వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? బాబో ఇరుక్కున్నా ఎట్లా నువ్వు ఓపెన్ కదా, నేను ఓపెన్ ఆడతాను, వాళ్ళు ఓపెన్ కొడదప్పండి, ఇద్దరు వెళ్ళారు ఆల్రెడీ. భూచక్రం తిరుగుతున్నాడు అయ్యా, అటు ఇటు భూచక్రం తిరుగుతున్నాడు. పడిద్ది. తమ్ముడు ఎవడో బాగా ఆడతాడు, జాయ్ బాయ్ అంట. జాయ్ బాయ్ అయిపోయింది గైస్. నిజం చెప్పాలంటే వాళ్ళు చాలా బాగా ఆడుతున్నారు. గీజ్ వాడు ఊడు గీజ్ అసలు 6 ఒకేసారి పైన పడతా అంటే నాకు అర్థం కావట్లేదు బ్రో. 0/6 లో కొట్టాలి మ్యాచ్. ఆయన ఒక రౌండ్ 0/5 6 కాదు. నేనే కొడతాను చూడు, నువ్వే కొట్టాలి. నువ్వు కొట్టాలన్నా, తిట్టింది నిన్ను, మమ్మల్ని కాదు. నువ్వు ఆడాడు, పౌరుషం లేదేం లేదు, పోయి కొట్టుకో. అరే వెళ్ళి ఫిష్ తో కొట్టరా, అప్పుడే నీకు ఒక రేంజ్ ఉంటది. మరగట్లేదా ఆడాడు? నిన్నే పెట్టాడు. అరే నాకేవా నేను అన్న నాటకన్నా కొట్టాలి స్మార్ట్ మాయా నువ్వు. ఆడు చూడు టైటిల్ ఏం పెట్టాడు, రూమ్ టైటిల్. ఓ జాయ్ నువ్వేందాక ఏవేవరా? బ్రో చాలా లాక్ అయిపోయాడు. అడగండి బ్రో, అయ్యో స్కిల్ కూడా ఉంది నక్క. 1v3 కొట్టలేడు మచ్చా, 1v3 కొట్టలేడులే, 1v3 కొట్టలేడులే. అరే నన్ను కొట్టాడయ్యా, షార్ట్ రేంజ్ లో కొట్టాడయ్యా. అచ్చా 1v3 కొట్టలేడు మచ్చా, 1v3 కొట్టలేడులే, 1v3 కొట్టలేడులే. ఇద్దరు మాత్రమే తప్పడు బ్రోయిడు. కొడతాం. మేమున్నామని ఎక్కుపోతాడు. అయ్యో పాపం.
బయటకు వచ్చి left లో వెళ్ళాడు. సిద్ధు సిద్ధు చూసుకో సిద్ధు 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 చూసుకో సిద్ధు సిద్ధు అరే పడుతుంది అనుకోలేరా బయటకు వచ్చి left లో వెళ్ళాడు. అరే మాయా నువ్వు వాలేసి తప్పించి కొట్టడేం ఉండట్లేదురా. బ్రోడు ఎవడు బయటికి కూడా రాట్లే బ్రోడు. మా అన్న ఒక్క నిమిషం అన్న. కుట్టు లాగు భయ్యా సెకండ్ ఫైర్ లాగు. ఎక్కడ చూస్తాడేనా అయ్యా ఒక నిమిషం ఉండండి అయ్యా, అలా ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తారు? ఒక సెకండ్ ఆగండి. ఎవడు బ్రోడు యూఎంపీ కొట్టు 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 కొట్టు. ఏం చేస్తున్నాడు? వేరే లెవెల్ షాట్ ఇది మాత్రం. బ్రో ఈయనైతే బ్రో లిటరలీ బ్రో అసలు మీ వాయిస్ నాకు గోలగా ఉంది బ్రో. అమ్మతోడు వాడికి మెంటలా సైకా గేస్, వాడికి అసలు అర్థం కాలేదు గేస్ తెలుసా. నేను అక్కడ సడన్ గా వచ్చేసరికి వాడు ఇంకా తీసుకొని తిరుగుతా అంటాడు. ఒక సెకండ్ ఆగండి అయ్యా. మీ అలాగే ఉంది మరి, మీరు ఆడేవా మిస్టేక్ ఒక రౌండ్ తీస్తే అంత సీన్ చేస్తున్నావు. అరే ఒరే నన్ను కొట్టాడయ్యా. అరే యశ్ బ్రో ఏ బ్రో నాకు అర్థం కాదు. వాడు కింద నుంచి కొడతాడు. స్మార్ట్ ఆయన పైన కూర్చొని కొడుతున్నాడు మరి దారుణంగా. దింపారు ఇంత రీకాయిల్ గేస్ ఇది. మా గిల్ లీడర్ ఏమంటా చీర కొట్టుకుంటావా? బయటికి రా బ్రో ఒకసారి, బయటికి రా. నువ్వు బయట గోవింద కొట్టి తప్పుతుండయ్యా. ఇరికిచ్చాడు నన్ను. మీ దుబ్బల దగ్గర తీయట్రా. కొట్టు స్వామి తల ఎక్కడ నాకు అసలు ఆయన కనీసం కనిపి. ఒరే 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 వాళ్ళల్లో నీకిచ్చి దెబ్బతున్నారు కదా. కొట్టండి అయ్యా, బాడీ అన్న కొట్టేయండి అయ్యా. ఇది ఎలిమినేటెడ్ ఓపి. అది మంది రౌండ్ ఇది కావాలి ఈపీ బ్రో. దీనమ్మా మౌస్ తీసి అట్లా ఇసిరే అనిపిస్తుంది బ్రో. రక్తంతో రాసిన కథ ఇది. మా గిల్ లీడర్ ఏమంటా చీర కొట్టుకుంటావా? బయటికి రా బ్రో ఒకసారి, బయటికి రా. సిరాతో ముందుకు తీసుకెళ్ళాం. కాదు బ్రో, డెజర్ట్ ఒకటి చాలు బ్రో కొట్టడానికి. తుజి మొబైల్ కొడతారయ్యా. ముందుకెళ్ళాలంటే మళ్ళీ రక్తాన్ని అడుగుతుంది. చూడాలి రియాక్షన్ మామూలు ఉండదు. మా ఎగుర్రా మా గ్రూప్ వెళ్ళగానే. ఆర్ట్స్ చూస్తావా? ఆఫ్లైనా? నాకు ఇది నెట్ గ్లిచ్ ఏంది బ్రో? ఇలా కూడా నాకు అర్థం కాలేదు. అది ఆయన చూస్తున్నా పక్కన పడేంటే. అరే కొట్టేశాడయ్యా. అరే అయిపోయింది అయిపోయింది. అయ్యా చూసుకో అనవసరం కొట్టించుకుంటావు. దింపే నేను కూడా ఏం పెట్టుకుంటా నెక్స్ట్ అవ్వదు ఇట్లయితే. 1v2 ఇది
కొట్టాను కొడతావు ఇది బ్రో 1v1 సింపుల్. ఒక్క నిమిషం ఒక్క నిమిషం జాగ్రత్త జాగ్రత్త. అరే మిస్ అయిందిరా. లాగచ్చు డామేజ్ వాడు ఎంత నాకు అస్సలు ఏమన్నా కుట్టాడా ఎందుకో బ్రో ఛాన్స్ ఇవ్వకండి బ్రో, మీరు కొట్టేస్తున్నాడు అతను. నిజం చెప్తానా, ఎంత కష్టం అంటే నా సెన్సి దొబ్బిపోయింది. అర్థమైందా? ఎంత ఒకసారి మీరు చూసి అర్థమవుతుంది. ఐ సెన్స్ లాగా ఉంది అంటే స్క్రీన్ జగ్ 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 అని తిరిగిపోతుంది, స్క్రీన్ పైన కింద లేచిపోతుంది. అవన్నీ సెన్సి వల్ల అవుతుంది బ్రో. ఇలా ఉంటే స్టేబుల్ గా ఆడలేం గేస్, తెలుసా? దీనమ్మ చాలా కష్టంగా ఉంది గేస్. అసలు నాకు అంత రీకాయిల్ అవ్వదు నిజానికి. కాదు గాడ్ లాగా ఆడుతున్నాడు బ్రో. రీకాయిల్ అవుతుంది మనకైతే. అసలు ఏం నా కొడుకులు ఇంకా సైకాలు బ్రో. అలా అయితే అయిపోతుంది దాన్ని 3 రౌండ్లు వెంటనే కొట్టాలి. ప్రతిసారి నన్నే కొడుతుండ్రా. అరే నిజంగా అది నన్నే కొడుతుండ్రా ప్రతిసారి. నా కొడుకు కావాలనే ఆడతారు. చూడు వాల్ తీయట్లే, చూడు ఇల్లు తీయండి మీరు. ఆరుగుర్రా వాల్ తీయండి రా. జోలే రండి మళ్ళీ. ఇది కరెక్ట్ కదా మనం. దింపురా నువ్వు వెనక నుంచి వెళ్ళి వాల్ తీయండి రా. గుంపులో గోవిందాన్ని కొడుతున్నాడు ఆయన. బ్రో ఉన్న హీల్తో కొట్టవచ్చు. ఏమాక బ్రో ప్రెస్టేజ్ బ్రో. 5 అయినా కొట్టి తప్పొచ్చు బ్రో. సింపుల్. ఇరికిచ్చారు పాపం. నేను ఇరుక్కుపోయిన అమర్సలు ఇరకలేదు, వెళ్ళిపోయాడు. అరే నన్ను కొట్టేశాడు. నన్ను కొట్టేశాడయ్యా. ఏం అనుకుంటాడు? కమాన్ చేయి, కొట్టగలితే వచ్చాయి. ఇద్దరు ఎవరొకరు కొట్టండి అయ్యా. ఏమన్నా కొట్టాడా నాది షాట్ మాత్రం. ఇద్దరు ఎవరొకరు కొట్టండి అయ్యా, పగిలిపోవాలని. అరే ఏంటి బ్రో అంత మాట ప్రతిసారి లాస్ట్ లో కొట్టండి అయ్యా. ఏమన్నా అవసరమైతే దింపే అవసరమైతే ఒక్కటి బుల్లెట్. అరే అయిపోయింది. ఎవడైతే లాస్ట్ దక్కున్నాడో తనైతే M1 డబుల్ వచ్చాడో చాలా జాగ్రత్తగా ఆడుతున్నాడు గేస్, తెలుసా? అది దింపేయచ్చు కదా, 2 బుల్లెట్లు కొట్టచ్చు కదా. 1 చెప్పారు, 2 బుల్లెట్లు కొట్టచ్చు. నిజంగానే బాధ వేస్తుంది. ఏం చెయ్యాలో అర్థం కాదు గేస్. దీనమ్మా మనం కొడుతున్నాం గేస్, కొట్టట్లేదు కాదు కానీ రీకాయిల్ అవుతుంది. నేను అనుకున్న షాట్స్ నాకు రావట్లేదు, బాధ వేస్తుంది. బాడీ అయినా కొట్టి చంపేద్దాంలే అనుకున్నా. గస్ మీద ఈ రౌండ్ నేను కొట్టకపోతే అప్పుడు అర్థం. చూద్దాం కొట్టకపోతే అమ్మాయివేగా. కొట్టకపోతే అమ్మాయి రాదు. ఎల్లెల్లి పడుతున్నావు ఏందన్న బొక్కలాగా, నాకు అర్థం కాదు. అమ్మాయి రాడు, అమ్మాయిగా. కొట్టకపోతే అమ్మాయి. ఆయన చెప్పినట్టే అమ్మాయి అయిపోతే అమ్మాయి వాడిగా. అమ్మాయి వాడు. అదే
వెళ్ళి పడతాను ఓపెన్ గా ఆడతాను ఓపెన్ ఆడకు యాడుండే ఆయన కనిపించి కూడా కనిపించట్లా తెలిసింది లట్టితో తిరుగుతున్నారు మనం ఇక్కడ ఉన్నాం ఒక్కొక్కడుగా 1 by 1 ఏందయ్యా తిప్పిస్తున్నాడు ఆడికి ఈడికి 6 మంది దొంగరల్లా తిరిగిపోతున్నాడు ఏంది మరి దారుణం బ్రో 1 by 1 గైస్ 1 by 1 ఎవడు ఎక్కడెక్కడ వాడు ఒక్కొక్కడిగా కొట్టుకొని పోవడం ఇప్పుడే ఇక్కడ కనిపించాడు రా ఒరే ఎడిపోతాండ్రైనా 1 అదో తల తల ఎందుకు ఉన్నారా నేను బ్రో ఈ కుట్టుడు బ్రో అది నాకు అర్థం కావట్లా కుట్టుడు బ్రో అది నాకు అర్థం ఏమన్నా పుట్టాడా మచ్చా ఏమన్నా బ్రో ఇంకిద్దరు ఉన్నారు బ్రో జాగ్రత్త పోయి ఓ మై గాడ్ బ్రో ఇంకిద్దరు ఉన్నారు బ్రో జాగ్రత్త పోయి ఓ మై గాడ్ 4 వెనకాల ఉంటారు 4 ఇస్తారు 4 రే 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 మొత్తం కొట్టాడు రే ఇది గైస్ ఆట అంటే సపరేట్ గా తిప్పితే కానీ నీకు అర్థం కావట్లేదు గైస్ అర్థమైందా మనం ఒకే పక్కుంటే చాలా దాక్కోవాలి ఫస్ట్ దాక్కోవాలి తర్వాత కొట్టాలి ఎందుకురా రే 4 రౌండ్లు అయిపోతారా బ్రో హ్యాకర్ నా తెలిసి ప్యాన్ లాంచ్ చేసి ఉంటాడు బ్రో చెప్పన్నా స్మార్ట్ అని చెప్పనా బ్రో ఏదో తేడాగా ఉందిలే బ్రో లాగు లాగు బ్రో అసలు ఛాన్స్ మాకు లాగు ఛాన్స్ కొట్టాలి రౌండ్ కొడితే 4 వెళ్ళిపోతారా బాబోయ్ షార్ట్ గన్ ఏదైతే నాకేం భయమా షార్ట్ గన్ అంటే భయమా దా బయటికి రా షార్ట్ గన్ అంటే భయమా అయ్యా అక్కడికి ఎలా వచ్చాడు బ్రో అయ్యా స్కోప్ లేదండి అయ్యా చిచ్చే గైస్ స్కోర్ అయితే 4-2 గైస్ స్మాల్ గన్ గైస్ ఒక్క రౌండ్ మాత్రమే ఒక్కటంటే ఒక్క రౌండ్ మాత్రమే చెత్త వీళ్ళు వేస్ట్ కాదు బ్రో వీళ్ళు ఏదో పీకెత్తారు పొడిసేస్తారని చెప్పి తీసుకొచ్చాను కానీ బ్రో గుర్తుపెట్టుకోండి బ్రో 4 రౌండ్లు అయిపోయినాయి ఇంకొక రౌండ్ మాత్రమే బ్రో ఈ మ్యాచ్ కంబ్యాక్ కొట్టచ్చులే పిక్సలైట్ కొడదాంలే మనమే కొడతాం బ్రో మరీ చీప్ అయిపోతాం భయ్యా రెండో నేను కంబ్యాక్ కొడతాలే బ్రో వాల్ పడలే గైస్ నాకి అది ముఖం మీద పడింది ముఖం మీద బ్రో నెక్స్ట్ లెవెల్ బ్రో నైస్ బ్రో ముఖం మీద కొట్టే ఓపి షాట్ రా సిద్ధు నాకు తెలుసురా నా చిగిరి జాను రా నేను కూడా పైకి ఎక్కుతా ఆయన ఎక్కేది పైన ఆడుతున్నాడు పైన ఆడుతున్నాడు వెళ్ళవయ్యా ఓ బాబు రేస్ మాట అమ్మాయి తేడా నా కొడక కొడేద్దామనే నలుగురే గేస్ 1v4 ఇద్దరు కింద ఇద్దరు పైన ఈయన ప్యాక్ వేసాడు ఇలా ప్యాక్ వేసాడు ఓకే 1v3 బ్రో సింపుల్ లే వదిలేండి మ్యాచ్ కొడతాం ఈజీ లాగా ఇష్యూ బ్రో ఏంది బ్రో అట్లా కొడుతున్నాడు నాకేం తెలుసు ఆయన కొట్టేస్తున్నాడు నాకు అర్థం కాదు ప్లీజ్ మ్యాచ్ కొడితే మొత్తం 5కి మంత్లీ మీ చిరునవ్వు మీ నడక వావ్ నైస్ వేస్ట్ కాదు బ్రో వీళ్ళు ఏదో పీకెత్తారు పొడిసేస్తారని చెప్పి తీసుకొచ్చాను కానీ నేను అయ్యో మిస్ అయిపోయింది 1v3 నో డోంట్ గివ్ అప్ బ్రో జాగ్రత్త కొట్టు జాయ్ బ్రో జాగ్రత్త కొట్టు జాయ్ గైస్ ముగ్గురు కొట్టే గైస్ దీనమ్మా వాల్ కరెక్ట్ పడలే గైస్ చెప్పలేను రీజన్ లా ఉంటది కానీ అది బాగోదు
కొట్టు కొట్టు జాయ్ ఓపీ జాయ్ బ్రో కొట్టు ఓపీ బ్రో లైజ్ బ్రో నెక్స్ట్ లెవెల్ బ్రో నెక్స్ట్ లెవెల్ ఇది షార్ట్ అంటే చూసావు కదా అదిగా చెప్తాను మామూలు కాదనేసి అరుస్తున్నాడు భయ్యుడు ఎవరు మాట్లాడుతున్నారు మాయా మంత్రి రెడీ చేసుకో రే మాయా మందులే రెడీ చేసుకో ఎవరు రా మీరు ఎందుకురా నీకు ఏసి బతుకు ఎందుకురా నువ్వు బతుకుతావు అరే వెళ్ళి ఫిష్ తో కొట్రా అప్పుడే నీకు ఒక రేంజ్ ఉంటది ఇది షార్ట్ అంటే చూసావు కదా మామూలు మాయా మంత్రి రెడీ చేసుకో మాయా 1v3 కొట్టలేడు మచ్చా 1v3 కొట్టలేడులే ఇంకెన్నిసార్లు ఆపుతావురా? మాయా ఎట్లయినా ఈ రౌండ్ టోటల్ మాయా అతను గాజులేసి కూర్చోవాలి నేను చూడాలా వాడు ఎప్పటిదాకా ఆగుతాడో అతను గాజులేసి కూర్చోవాలి నేను చూడాలా అంతే నాకు కూడా తెలీదు. అందరు జోన్ లోకి వెళ్దాం నేను వెళ్ళి కొట్టించుకుంటా ఆడోడు అయిపోతావు చాలా కష్టంగా ఉంది గైస్ ఒక్క రౌండ్ నేను పక్కా కొడతానంటోళ్ళు హ్యాష్టాగ్ ఓపెన్ ది చాట్ లైవ్ చాట్ అంతా మరి నేను కొట్టించుకుంటా ఆడోడు అయిపోతావు అనవసరంగా కొట్టించుకుంటా ఆడోడు అయిపోతావు అనవసరంగా ఇంకో అమ్మాయి కూడా పట్టింది అది కాదు మంత్రి నీకు తీస్తాను విజయ్ అంటే రేపే కొడతా వీడిని నమ్మకండి భయ్యా వీడిని నమ్మకండి బ్రో అదంతా కాదు ఎక్కడున్నాడు చెప్పండి బ్రో నిజంగా చెప్తున్నా ఆయన మాత్రము నెక్స్ట్ లెవెల్ గేమ్ ఆడుతున్నాడు బ్రో 1v6 మాత్రం ఇచ్చి పడేస్తున్నాడు మామూలుగా నెక్స్ట్ లెవెల్ గేమ్ ఆడుతున్నాడు ఏమనుకున్నాం కానీ బాబా నువ్వే కొట్టు ఎక్కడున్నాడు ధనుబ్రో ఎక్కడున్నాడు కొట్టాలి ఇద్దరు మాత్రం కొట్టాలి అయిపోయింది స్మార్ట్ నువ్వే ఇగో అతని చేతి ధనుష్ బ్రో చేతిలో గాజులు కింద గజ్జలు చీర నువ్వే స్పాన్సర్ చేయరా మౌస్ కంట్రోల్ కాలేదు టు బి ఫ్రాంక్ ఎంత రీకాల్ ఉందో మీకే తెలుసు బట్ 32 kills 10,000 డ్యామేజ్ కొట్టినా నేను అడిగేది ఒకటే ఎవరికైనా గేమ్ ప్లే నచ్చుంటే నాకు తెలిసి ఎవరికి నచ్చి ఉండదు బట్ ఎవరికైనా నచ్చుంటే హ్యాష్టాగ్ ఓపీ కొట్టండి మిస్ అవ్వకండి ఓపీ కొట్టండి ఎంతో ఒక 10 మంది అయినా ఓపీ కొడతారు ఎవరికైనా సరే షార్ట్స్ కొట్టినది గేమ్ ప్లే ఇష్టమైంటే ఓపీ కొట్టండి లవ్ యూ గైస్ థ్యాంక్ యూ బట్ నాకు కావాల్సిందే నేను చూస్తా గైస్ అతని ఛానల్ ఏమైనా అతని వీడియోస్ రీసెంట్ వీడియోస్ ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్ అంటే నాకు ఆడ ఫ్లవర్ కనబడాలి పింక్ కలర్ ఫ్లవర్ కనబడాలి అక్కడ మజా వస్తుంది ఓకేనా చెక్ చేద్దాం చలో గైస్ అందరిని నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నా చిన్న రిక్వెస్ట్ మాత్రమే లైక్ టార్గెట్ చేది గైస్ ఈ వీడియోకి నేను ఇచ్చే లైక్స్ టార్గెట్ వచ్చేసరికి 30,000 లైక్స్ టార్గెట్ పక్కా చెప్తున్నా 30,000 లైక్స్ టార్గెట్ గైస్ అతనితో ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్ ని అతనితో 1 vs 1 ఆడిపిస్తా డౌట్ లే మన సెకండ్ ఛానల్ దాని వీడియో అప్లోడ్ చేస్తా నేను అప్లోడ్ చేస్తా మన సెకండ్ ఛానల్ లో సబ్స్క్రైబర్స్ ని తీసుకొచ్చి అతనితో 1v1 ఆడిపిస్తా చూద్దాం మన సబ్స్క్రైబర్ అతనే మీరు ఆడాలనుకుంటే కామెంట్ సెక్షన్ వెళ్ళండి మీరు మీ యొక్క ఐడి నేను అని కామెంట్ చేయండి ఐడి నేను అంతే నేను ఖచ్చితంగా మీకు ఛాన్స్ ఇస్తా ఇలా కామెంట్స్ టార్గెట్ ఒక నేను అనుకుంది ఒక 5k కామెంట్స్ అంతే 5k కామెంట్స్ టార్గెట్ అయిపోగానే ఖచ్చితంగా సెకండ్ ఛానల్ వీడియో అప్లోడ్ చేస్తా తమ్ముడిని ఒక 1v1 ఆడిపిస్తా మన సబ్స్క్రైబర్ తో గైస్ లెట్స్ గో మళ్ళీ మన కొత్త వీడియో కలిసి సో లవ్ యు ఆల్ పీస్ థాంక్యూ థాంక్స్ ఫర్ లవ్ అండ్ సపోర్ట్ లవ్ యు ఆల్ గైస్